హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఐకియా టూర్లో ఫస్ట్ సర్క్యులర్ హబ్ చూసాము, రూమ్ టూర్ చూసాము అండ్ లివింగ్ రూమ్ ఫర్నిచర్ చూసాము. ఇప్పుడు లివింగ్ రూమ్ స్టోరేజ్ చూద్దామండి. నెక్స్ట్ సెక్షన్ ఇదే వస్తుందన్నమాట. లాస్ట్ వీడియోస్ చూడలేని వాళ్ళకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఐకియాలో లివింగ్ రూమ్లోకి స్టోరేజ్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్న రూమ్ డెమో రూమ్ అండి. అంటే చిన్న స్పేస్లో షెల్ఫ్స్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేది పెట్టుంటారు. అంటే మన ఐడియా కోసం అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి స్పేస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా అయితే చూపించారు. బుక్ షెల్ఫ్స్ అంట, టీవీ క్యాబినెట్స్, స్టడీ టేబుల్స్ ఎక్సెట్రా ఇలా ఇవన్నీ చూస్తే అండి మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఇల్లుని. సో ఫ్లోటింగ్ షెల్ఫ్స్ చూడండి ఎలా ఇచ్చారో. టీవీ క్యాబినెట్ కూడా చూడండి, చిన్నగా ఉన్న స్పేస్లో కూడా టీవీని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా అయితే చూపించారు. ఈ డెమో రూమ్ తర్వాత బయటకు వస్తే అన్నీ ఇలా పెట్టుంటారన్నమాట. ఇక్కడ కూడా వీటి మీద ప్రతి దానికి ట్యాగ్స్ అనేది ఇచ్చింటారండి. నచ్చితే మనం ప్రోడక్ట్ పిక్ తీసుకొని అండ్ ట్యాగ్ పిక్ కూడా తీసుకొని కింద ఎంప్లాయీస్కి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్ని షెల్ఫ్స్లో పెట్టింటారన్నమాట, వాళ్ళే చూపిస్తారు. బట్ ఇలా కనిపించేలాగైతే ఉండవు అన్నమాట. అన్నీ మనకు అన్అటాచ్డ్ ఉంటాయి, అంటే పీసెస్లా ఉంటాయి అన్నమాట. బాక్స్లో ప్యాక్ చేసి ఉంటాయి. అవి మనం తీసుకెళ్ళి ఇంట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఇలా ఫిట్టింగ్ అనేది రాకపోతే, ఎలా అనేది అర్థం కాకపోతే అర్బన్ క్లాప్ యాప్లో ఐకియా ట్రైన్డ్ కార్పెంటర్స్ ఉంటారు, వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళే వచ్చి ఫిట్ చేసి వెళ్తారన్నమాట.